కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్కారం అమ్మా. ఎలా ఉంది సార్ బీఆర్ఎస్ ప్రచారం, ఎలా ఉంది, ప్రజల స్పందన ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. అంటే మీరు ఏ పార్టీ వాళ్ళని అడిగినా మా బ్రహ్మాండంగా ఉందని చెప్తారు మామూలుగా. కానీ ఇక్కడ ప్రజల్లో నుంచి వస్తున్న స్పందన, ముఖ్యంగా కేసీఆర్ గారి నాయకత్వం మళ్ళీ రావాలి అన్న భావన మా గ్రామాల్లో వచ్చింది. ఇక్కడ పట్టణంలో అయితే ఇంకా ఎక్కువ వచ్చేసింది. ఆల్రెడీ అన్ని చోట్ల కూడా కేసీఆర్ గారు మళ్ళీ రావాలి, కేసీఆర్ గారు ఉన్నప్పుడే రాష్ట్రం కానీ మొత్తం హైదరాబాద్ కానీ బ్రహ్మాండంగా ఉండింది. హైదరాబాద్ అభివృద్ధి కానీ, హైదరాబాద్లో ఉద్యోగాలు కానీ, హైదరాబాద్లో మంచినీళ్ళు కానీ, హైదరాబాద్లో కరెంటు కానీ అన్నీ కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడే బాగుండినాయి అని చెప్పి ప్రజలే చెప్తా ఉన్నారు. సో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండమైన మెజారిటీతో ఈ జూబ్లీ హిల్స్ సీట్ని కైవసం చేసుకోబోతా ఉంది. ఎలా ఉంది సార్ కాంగ్రెస్ పరిపాలన, ఎలా ఉందంటారు? అసలు ప్రజల్ని అడగాలి మీరు. యాక్చువల్లీ అంటే మేము చెప్తే పార్టీ వాళ్ళు చెప్పారంటారు, కానీ ప్రజలు నవ్వుతూ ఉన్నారు. ఇంత దారుణమైన పరిపాలన ప్రజలకి తెలిసిన, అంటే చిన్నప్పటి నుంచి కూడా పెద్ద మనుషులు కూడా అంటూ ఉన్నారు, మాకు తెలిసి 60-70 ఏళ్లలో ఇంత దరిద్రమైన పరిపాలన మేము ఎప్పుడు చూడలేదు, భవిష్యత్తులో కూడా చూడమన్న పరిస్థితికి వచ్చింది. మామూలుగా మాకు తెలిసి ఇన్నేళ్ళు రాజకీయాల్లో అంటే ప్రజల్లో చూసింది, గవర్నమెంట్ చూసింది, కానీ ఇంత దారుణమైన ప్రభుత్వం ఎవరు చూడలేదంటా ఉన్నారు. మేము చూడలేదు, ప్రజలు కూడా ఎవరు చూడలేదు ఇంత దారుణమైన ప్రభుత్వం. సో ఏ ఒక్కటి అంటే కనీసం ఇప్పటి వరకు కూడా ఒక పాలసీ, ఒక డైరెక్షన్ లేని గవర్నమెంట్ ఏదైనా ఉందా అంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న గవర్నమెంట్. ఆ తర్వాత వాళ్ళకి ఒకటే ఒక డైరెక్షన్, ఎన్ని వసూలు చేద్దాం, గన్ను పెడదామా, కత్తులు పెడదామా, ఎట్లా వసూలు చేద్దామని చెప్పి డైరెక్షన్ తప్ప మిగతా అభివృద్ధి కానీ ప్రజల సంక్షేమం కానీ ఏది పట్టని ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వమే. సునీత గురించి ఏం చెప్తారు సార్? బేసికలీ సునీత గారు మంచి లేడీ. ఆవిడ అంతకుముందు రాజకీయాల్లో లేదు, కానీ గోపన్న చేసిన మంచి పనులు ఈ కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరి నోట కూడా వస్తూ ఉన్నాయి. తను 3 సార్లు ప్రజలు ఎన్నుకున్నారు కంటిన్యూస్గా. అంటే ఆ నాయకుడు జనరల్లీ మంచి నాయకుడు అయితేనే ప్రజలు 3 సార్లు అవకాశం ఇస్తారు, లేకపోతే ప్రజలు తీసి బయట పడేస్తారు. 3ఓసారి కూడా అవకాశం దురదృష్టవశాత్తు తను మరణం జరిగింది. కానీ తన పట్ల తన కుటుంబం పట్ల ప్రతి ఒక్కరికి ఇక్కడ సానుభూతి ఉంది. బీద వాళ్ళందరికీ సహాయం చేశాడు అని చెప్పి మంచి పేరుంది. ఏ ఒక్క చోట కూడా గోపీనాథ్ గారు గురించి చెడుగా విన్న ఒక్క దాఖలా లేవు ఇప్పటివరకు. ఆయన గురించి అందరూ కూడా మంచి మాడుతూ ఉన్నారు, బ్రహ్మాండంగా ఆయన గురించి మంచి విషయాలు చెప్తా ఉన్నారు ప్రజల పక్షాన. అంటే ఉదాహరణకి మొన్న బతుకమ్మ అయింది. ఆయన ఎంత గొప్పడంటే ఆ రోజు కేసీఆర్ గారు ఇచ్చే చీర కాకుండా ఆయన కూడా ఆడబిడ్డలకి చీరలు ఇచ్చాడు. అట్లా ప్రతి ఒక్క బీద వాళ్ళని కాపాడుకునేవాడు. సో ఆయన నుంచి వారసత్వం ఇప్పుడు ఆవిడ సునీత గారు వస్తూ ఉన్నారు. ప్రజలందరూ ఆవిడని కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. బ్రహ్మాండంగా ఆవిడ కూడా అందరిలో కలిసిపోతూ ఉంది. తప్పకుండా ప్రజలు ఆవిడని గెలిపిస్తారు. ఇప్పుడు అంటే బీఆర్ఎస్ పార్టీని చూసి వేయాలంటారా, గోపీనాథ్ గారిని చూసి వేయాలంటారా ఓటు? రెండు అమ్మ. ఎప్పుడైనా పార్టీ ఒక్కటి, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని చూసి అందరూ ఓటేస్తారు, అందులో సందేహం లేదు. కానీ కేసీఆర్ గారు ఎప్పుడైనా మంచి నాయకత్వం ఉంటేనే వారికి టికెట్ ఇస్తారు కేసీఆర్ గారు. లేకపోతే కేసీఆర్ గారు అలాంటి మామూలుగా ఉండే నాయకుల్ని పోషించినప్పుడు కూడా కేసీఆర్ గారు ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజల పట్ల బాగా గౌరవం, తెలంగాణ ప్రజల పట్ల అభిమానం, తెలంగాణ ప్రజల పట్ల ప్రేమున్న నాయకులకే కేసీఆర్ గారు ఎప్పుడైనా టికెట్ ఇస్తారు. సో 100% దాని తోడు గోపీనాథ్ గారు మంచి పనులు చేశారు. అందుకని ప్రజలను 3 సార్లు గెలిపించారు. కేసీఆర్ కూడా ఆయనకు టికెట్ ఇచ్చారు, ఆయన ప్రజలు గెలిపించారు. సో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని, ఆ తర్వాత క్యాండిడేట్ని కూడా. క్యాండిడేట్ నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇప్పుడు ఉదాహరణకి కాంగ్రెస్ పార్టీలో క్యాండిడేట్ ఉన్నారు. ఇప్పుడు ఒక పెద్ద వీధి రౌడీ, ఎక్కడ పోయినా కూడా ప్రజలు భయపడతా ఉన్నారు. మరి జూబ్లీ హిల్స్ ప్రజలకి భయాందోళనతో బతుకుతారా అని వచ్చే కొన్ని సంవత్సరాలు? ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరు భయంతో బతుకుతా ఉన్నారు. రౌడీలు మూకలు ఎక్కువైపోయినారు, వసూలు రాజాలు ఎక్కువైపోయినారు, ఇండస్ట్రియలిస్ట్ని బెదిరిస్తూ ఉన్నారు. ఇక మామూలు సామాన్య ప్రజల పరిస్థితిని ఆలోచన చేయండి మీరు ఒకసారి. సో తప్పకుండా క్యాండిడేట్ని కూడా చూడాలి. ఎందుకంటే ఇక్కడున్న క్యాండిడేట్ గురించి మేము వింటా ఉన్నాం కాదు, అనుభవించాం. మా కార్యకర్తలు, కొరుట్ల నుంచి వచ్చిన కార్యకర్తలను కూడా వాళ్ళు వచ్చి బెదిరించారు, ఎందుకు వచ్చారు ఇక్కడికి అని చెప్పేసి. సో భవిష్యత్తులో అంటే ఇప్పుడు అధికారంలో లేనప్పుడే వాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారంటే ఒక్కసారి ఆలోచన చేయండి ఎట్లా ప్రవర్తిస్తారో వాళ్ళు దేనికి పాపులర్ ఇక్కడ? భూ కబ్జాలకి, క్రిమినల్ కేసులకి చాలా పాపులర్ ఇక్కడ. అలాంటి వాళ్ళకి ప్రజలు ఓట్లు వేయడం అసలు జూబ్లీస్కే కాదు, రాష్ట్రానికి కూడా మంచిది కాదని చెప్పి ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు. ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? బ్రహ్మాండంగా ఒక 30,000 to 40,000 మెజారిటీ వచ్చింది. పోయినసారే గోపన్నకి 17,000 మెజారిటీ వచ్చింది పోయినసారి జనరల్ ఎలక్షన్లో. ఈసారి తప్పకుండా మెజారిటీ పెరగబోతూ ఉంది. ఎందుకంటే ప్రజలకి తన పట్ల ఉన్న ప్రేమను ప్రజలు చూపెడతా ఉన్నారు ఈసారి. సో 100% 30,000 to 40,000 మెజారిటీ వచ్చింది ఈసారి తప్పకుండా. అంటే ఇంకోటి, ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్న కోపం ఉంది, కాంగ్రెస్ క్యాండిడేట్ మీద కూడా భయం ఉంది, గోపీనాథ్ మీద సింపతి ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా కేసీఆర్ గారి నాయకత్వం కావాలన్న స్ట్రాంగ్ భావన ఉంది అందరిలో.
సో 100% మెజారిటీ పెరగబోతోంది ఈసారి. 30 to 40,000 మెజారిటీ వచ్చింది తప్పకుండా. జై తెలంగాణ.